స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఈరోజు అయితే 1500 స్టాప్ లాస్ హిట్ అయిందనమాట. సో ఎస్ బ్యాంకు. సో ఎస్ బ్యాంకు నేనేమి ఆప్షన్ ట్రేడింగ్ గట్టా చేయలేదండి, ఇంట్రాడే ట్రేడింగే చేశాను. అది కూడా 1000 షేర్స్ బై చేశాను అనమాట. సాధారణంగా ఎస్ బ్యాంక్ ఏంటంటే లో వాలిటాలిటీలో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మహా అయితే రోజంతా అంటే కలుపుకున్న మ్యాక్సిమం 1 రూపీ కంటే ఎక్కువ మూమెంట్ అవ్వదన్నమాట. బట్ అలాంటిది ఈరోజు ఏంటో 8% ఫాల్ ఇచ్చిందనమాట. అది కూడా ఫస్ట్ క్యాండిల్లోనే 6.5% ఫాల్, 2-3 క్యాండిల్లో అయితే 9% వరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే 1500 స్టాప్ లాస్ బలవంతంగా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. నేను స్టాప్ లాస్ పెట్టానండి ఎంట్రీ లెవెల్లోనే. నాకు లాట్ అలౌట్ అవ్వడమే 22.93లో అలౌట్ అయితే ఇదేంటిది స్లాట్లు అదే 1000 షేర్స్. నేను స్టాప్ లాస్ ఒక 300 రూపీస్ పెట్టాను. 22.63 ఇక్కడ చూసారు కదా, 63కి ఎస్ఎల్ పెట్టాను అనమాట. అయితే ఆ ఎస్ఎల్ బ్రేక్ అవుట్ అంటే అది జంప్ చేసింది. అది యాక్చువల్ రావడం ఫస్ట్ క్యాండిల్లోనే మీకు ఇది 1000 రూపీస్ లాస్ చూపిస్తూ వచ్చింది. ఇంకా దెబ్బకి ఇంకేముంది, ఇంకా ఎస్ఎల్ పెట్టింది అక్కడ 300, ఇక్కడ వెళ్ళటమే 1000 రూపాయలు కాబట్టి డైరెక్ట్ జంప్ చేసింది అనమాట. అక్కడ ఎవరు బయ్యర్స్ ఎవరు లేరు అనమాట, ఇంకా సెల్లర్స్ ఎవరు లేరు. సో ఆ విధంగా ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ బలవంతంగా ఎస్ఎల్ 1500 దగ్గర ఎగ్జిట్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే లాస్ చేసుకున్నాను. ఎంత లాసు నేను ఫస్ట్ టైం అని ఇంట్రాడే ట్రేడ్లో ఎంత లాస్ అవ్వడం అనేది. ఎప్పుడు కూడా లాస్ అయ్యాను, కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక షేర్లో అది కూడా ఎంత ప్రాపర్ అంటే మూమెంటం ఉండేటువంటి అంటే మూమెంట్ నేను కూడా ఎందుకు తీసుకున్నాను అంటే ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. పైగా నేను కూడా 7% మూమెంట్ వచ్చిందని తీసుకున్నాను, కానీ కట్ చేస్తే దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ విధంగా అయితే లాస్ అయ్యానండి ఎస్ బ్యాంక్తో.